నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ గారు ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ అయితే మాత్రం ఈ యొక్క ఉద్యోగాల సమస్యపై అయితే మాత్రం ఎల్బీ నగర్లో సదస్సు నిర్వహించింది. దానిపై మాట్లాడదాం. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రూఫ్స్తో సహా మొత్తం బయట పెడితే నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటారు. నిజంగా బయట పెడతారా? కేటీఆర్ అదే మాటకు రాజీనామాకు సిద్ధంగా ఉండు బిడ్డ, లెక్కలతో సహా మేము చెప్తాం. దమ్ముంటే ఆర్ట్స్ కళాశాల దగ్గర 10 ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వకనే తెలంగాణ విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఇవాళ నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు మీరు అమ్ముకొని, పైసలకు అమ్ముకొని, మీ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అమ్ముకొని తెలంగాణ నోట్లో మట్టి కొట్టి మీరు 10 ఏళ్ళు గుర్తుకురాని నిరుద్యోగులు ఈరోజు ఎందుకు కేటీఆర్ గుర్తుకొచ్చారు? కాబట్టి అది తెలంగాణ నిరుద్యోగ యువ సంగ్రామ సభ కాదు, అది కేటీఆర్ సంగ్రామ సభలాగానే చూడాలి. నిరుద్యోగులు లేని కేటీఆర్ సభలాగానే ఇవాళ సంగ్రామ సభలాగానే చూడాలని మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇవాళ ఏడాదిలోనే 60,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేసి ఆ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఉన్నది. మీకు దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులారా, కేటీఆర్ ఇంకా ఉన్నటువంటి మీ అనుచరులకు మేము సవాల్ చేస్తూ ఉన్నాం. 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినావా? 10 ఏళ్లలో ఏనాడన్నా నువ్వు ఆర్ట్స్ కళాశాల దగ్గరికి, లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీ, సరూర్ నగర్ కావచ్చు, లేకపోతే దిల్సుఖ్ నగర్ చౌరస్తా కావచ్చు. మరి ఈ చౌరస్తాలు నీకు గుర్తున్నాయో లేవో ఈరోజు కొత్తగా తెలుసుకుంటున్నావు. నీకు 10 ఏళ్లలో రాని అవకాశం ఉన్నప్పుడు కూడా నువ్వు రాలే. మా ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టగానే 2 సార్లు ఉస్మాన్ యూనివర్సిటీకి ఇవాళ పోలీసు పహారా లేకుండా, పోలీసు భద్రత లేకుండా ఒక సింపుల్ సిటీగా వచ్చి విద్యార్థులు నిరుద్యోగులతో కలిసి వెళ్ళిండు. మరి 10 ఏళ్లలో నీ సోయి ఎక్కడ పోయింది? ఈ సోయి ఎక్కడ పోయింది? మీరు నిరుద్యోగ నిర్మూలన కోసం ఆలోచన చేస్తే తెలంగాణలో 28 లక్షల 30 లక్షల మంది ఎందుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోయేది? ఎందుకు ఈ పేపర్ లీకేజీలకు పాల్పడ్డారు? పరీక్ష పేపర్లు మీ ఆయంలో రాయాలంటేనే నిరుద్యోగులు భయపడిన పరిస్థితి. సింగరేణిల లీకేజే, ఏడబ్ల్యూల లీకేజే, గ్రూప్ 1 లీకేజే, గ్రూప్ 2 లీకేజే, ప్రతి పరీక్షలో కూడా మీ అవినీతి అక్రమాలు, మీ చేతి వాటం రావాల్సిందే అనే విధంగా తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి తెలంగాణ యువతకు తీరని అన్యాయం చేసినటువంటి మీరు ఈరోజు యువ సంగ్రామ సభ పెడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నిన్నగాక మొన్న గ్రూప్ 1 పరీక్ష పెడితే మీరు ఓరవలేకపోయారు. 3 కోట్లకు పేపర్లు అమ్ముకున్నారు. ఆ 3 కోట్లు ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చారు, మేము పాల ప్యాకెటే కొనడానికి మాకు దిక్కు లేదయా, మేము 3 కోట్లు ఎక్కడ కొంటాం కేటీఆర్ అంటే తోక ముడిచి పాడిపోయాను. కాబట్టి తెలంగాణ యువత, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రతి పౌరుడు కూడా కేటీఆర్ గారడి మాటలకు, మోసపు మాటలు, అబద్ధాల మాటలకు ఎవరు కూడా నమ్మరు. నీ టక్కుటమారి విద్యలు బీఆర్ఎస్ పార్టీలు నడుస్తాయేమో, కానీ తెలంగాణ సమాజంలో నడవని కూడా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్లో భయం మొదలైంది. అందుకోసమే సంగ్రామ సదస్సును అడ్డుకునే ప్రయత్నం మొదటి నుండి కూడా చేస్తుంది. చివరి నిమిషంలో హైకోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకోగా ఈరోజు ఉదయం కూడా కీలక నేతలందరూ కూడా హౌస్ అరెస్ట్ చేస్తుంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని కూడా బీఆర్ఎస్ అంటుంది. నిజంగా ఒకవైపు అనుమతి ఇచ్చిన తర్వాత ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? మేము ఎక్కడ కూడా కేటీఆర్ సంగ్రామ సభను లేకపోతే ఆయన ఉన్నటువంటి ఇంకో సభను మేము ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఇక్కడ సభలు, సమావేశాలు ఇలా ప్రజల యొక్క భద్రతను పోలీసు చూసుకుంటుంది. కాబట్టి అది ఒక పోలీస్ చట్టపరిధిలో ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి మేము కేటీఆర్ పెట్టిన ఉన్నటువంటి సభను చూసి మేము భయపడట్లేదు. మేము కూడా పెట్టగలుగుతాం. లక్షలాది మంది సభను కూడా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాద సభ, రాహుల్ గాంధీ కూడా పెట్టబోతాం. భవిష్యత్తులో తెలంగాణ యువత మద్దతుతోనే మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉన్నాం. నీకు ప్రజల మద్దతు లేకనే, నిరుద్యోగుల మద్దతు, మహిళల మద్దతు, రైతుల మద్దతు లేకనే ఈ టక్కుటమారి విద్యలకు పాటుపడతా ఉన్నావు. అది కేటీఆర్ సంగ్రామ సభ పెట్టుకొని ఈరోజు మొత్తం కూడా నీ సభలాగానే ఉంది తప్ప స్టేజ్ మీద ఉన్నటువంటి ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారా? మొత్తం కూడా నిరుద్యోగులు మాట్లాడారు. మెజారిటీ మంది అయితే మొత్తం బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, కానీ నిరుద్యోగులు చాలా మంది అయితే మాట్లాడారు. వాళ్ళు నిరుద్యోగుల బీఆర్ఎస్ సంబంధించిన ఏజెంట్లు అంటారు. మేము ఏమంటున్నామంటే తెలంగాణలో పుస్తకాలు పట్టుకొని ప్రిపేర్ అవుతున్నారు. లైబ్రరీలలో, యూనివర్సిటీ లైబ్రరీలలో, జిల్లా స్థాయి లైబ్రరీలో చదువుతున్నటువంటి నిరుద్యోగులకు జీవితాల్లో వెలుగులు నింపాలి. కొంతమంది నిరుద్యోగులు ఉండొచ్చు, నిరుద్యోగులు ముసుకేసుకొని బీఆర్ఎస్ పార్టీ కాడ లేకపోతే ఇంకో పార్టీ కాడ దగ్గర ఇవాళ ఉన్నటువంటి అడుగులకు మడుగులొచ్చి తిరగవచ్చు. మేము దాన్ని ప్రామాణికంగా తీసుకోము. మేము ఇవాళ కేటీఆర్ అనేటోడు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. నిరుద్యోగుల గురించి నువ్వు ఏం చేసినావు 10 ఏళ్లలో అని మేము సవాల్ ఇస్తూ ఉన్నాం. నీకు దమ్ముంటే ఉస్మాన్ యూనివర్సిటీలో చర్చ పెడదాం, చర్చకు
నువ్వైనా బిల్లు మేమైనా పిలుస్తున్నావు, వచ్చే దమ్ము నీకు ఉందని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఒక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే లవ్ స్టోరీ అని మాట్లాడినావు. తెలంగాణ సునీల్ నాయక్ చచ్చిపోతే ఇదే ఉన్నటువంటి ఎమ్మెల్సీ, ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు నేను వెళ్ళి నిమ్స్కి వెళ్ళి పరామర్శించినాం. ఉద్యోగాల భర్తీపై సర్కారీ ఉత్తమాటలు ఆనాడు. ఈరోజు మీరు చూడండి, ప్రవళిక జరిగిపోతే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర అశోక్ నగర్లో వేలాది మంది పోలీసులతో నువ్వు లాఠీ చార్జీ. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత లైబ్రరీలలో యూనివర్సిటీలలో ఎక్కడ కూడా పోలీస్ ఆంక్షలు లేవు, ముళ్ళ కంచెలు లేవు, ధర్నాలు చేస్తే అరెస్టులు లేవు, ధర్నాలు చేస్తే లాఠీ చార్జీలు లేవు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఈ పాలన నడుస్తూ ఉంది. తెలంగాణలో పోరాటాలు ఉండాలి, ధర్నాలు ఉంటేనే ప్రభుత్వానికి తెలుస్తున్నటువంటి మేము తెలుసుకొని నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీది. మీ ఆయంలో ధర్నా చేస్తే కేసే, పోరాటం చేస్తే కేసే, దిశబొమ్మ దగ్గర పెడితే జైలుకే. ఎక్కడున్నటువంటి తెలంగాణ సమాజం మొత్తం కూడా అష్టదిగ్బంధం చేసి ఆడుకున్నారు కదా మీరు. తెలంగాణ నిరుద్యోగుల గొంతు కోసింది మీరు 10 ఏళ్లలో. ఏ చర్చకైనా సిద్ధం కేటీఆర్. నిరుద్యోగుల గురించి తెలంగాణ యువత గురించి కేటీఆర్కు మాట్లాడే కనీస అర్హత లేదని కూడా కోరుతా ఉన్నాం. చాలామంది నిరుద్యోగులు కూడా సదస్సులో మాట్లాడారు. ఈ సదస్సులో సర్కారు యొక్క వైఫల్యం గురించి అయితే, నిరుద్యోగుల సంబంధించిన అంశం అయితే, ఉద్యోగాల భర్తీ పైన అయితే తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ చాలామంది మాట్లాడారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ యువతకు మొదటగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. మా హయాంలో పేపర్ లీకేజ్ అయినాయి, మా హయాంలో లాఠీచార్జ్ చేసినాం, మా నిర్లక్ష్యం వల్ల అనేక మంది తెలంగాణ యువత ఆత్మ బలిదానాలు చేసుకుంది, మా ఉన్నటువంటి అవినీతి పాలన వల్ల మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాం, నన్ను క్షమించండి అని కేటీఆర్ ముక్కు నేలకు రాసి తెలంగాణ యువతకు క్షమాపణ చెప్తాలి. అప్పుడు తెలంగాణ సమాజం నమ్ముతుంది. మేము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజాపాలన 2.5 ఏళ్లలో ఇవాళ కని విని ఎరగని రీతిలో ఇవాళ దేశ చరిత్రలోనే ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వంది, మా ప్రజాపాలనది. నిజంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. 2 సార్లు 10 ఏళ్ల పాటు అధికారం ఉండి 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని అసమర్థులు మీరు కూడా మాట్లాడితే ఎట్లా అండి? నేను అనేది కేటీఆర్ గారు పేపర్ లీకేజీకి బాధ్యత వహించాలనేది నీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ మీద పోరాటం చేసింది. ఆడియో ఉన్నాయి, వినిపించమంటారా? కాబట్టి తెలంగాణ సమాజం, తెలంగాణ యువత కేటీఆర్ మోసం మాటల్ని, అబద్ధాలను తెలంగాణ సమాజం నమ్మదు. మళ్ళీ తెలంగాణలో విద్యార్థుల నిరుద్యోగులతోని, తెలంగాణ యువత మద్దతుతోని భారీ మెజార్టీతో మళ్ళీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ ప్రజాపాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమని నిరూపించడం, భవిష్యత్తులో ప్రతి ఖాళీలను కూడా భర్తీ చేసి నిరుద్యోగులకు చెందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. గతంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులతోని, వయోపరిమితితో ఉన్నటువంటి వయోపరిమితి ఉద్యోగులతోని మీరు పాలన నడిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిన అధికారులను తొలగించి వాళ్ళ స్థానంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ బిడ్డల్లేగా భావిస్తూ ఉంది. నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసింది కేటీఆర్, నిరుద్యోగులకు ద్రోహం చేసింది కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఉన్నటువంటి అనేక సంఘటనలకు వాళ్ళు బాధ్యత వహించాలి. ముక్కు నేలకు రాసి తెలంగాణ యువత క్షమాపణ చెప్పాలని కూడా గాంధీ భవన్ నుంచి కేటీఆర్కి మేము హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులకు చేసిన తప్పులకు, చేసిన అన్యాయానికి అయితే మాత్రం బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో తప్పకుండా ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా త్వరలో మొత్తం పూర్తి స్థాయిలో కూడా నోటిఫికేషన్లు కూడా ఇచ్చి నెరవేరుస్తాం. కానీ 70,000 సంబంధించిన ఏదైతే వాగ్దానం చేశారో తప్పకుండా ఆ సవాల్ను స్వీకరిస్తున్నాం. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా కేటీఆర్ నువ్వురా, తప్పకుండా తెలంగాణ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో అవన్నీ కూడా బయట పెడతాం, ముందు నీకు దమ్ముందా అంటూ కూడా మొత్తానికి చనగాని దయాకర్ అయితే మాత్రం కేటీఆర్కు సవాల్ విసిరా. ఇదే సందర్భంలో కావాలని నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా వాళ్ళ ట్రాప్లో పడద్దు, అన్ని రకాలుగా ఆదుకుంటాం, ఇచ్చిన హామీని కూడా నెరవేరుస్తామని కూడా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.